ఇది చాలా పెద్ద విషయం అండి. అంటే ట్రంప్ మాట్లాడారు. నేను ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన భారతదేశము మనం ఏమనుకుంటున్నాము, అమెరికా నుంచి మనకు మేలు జరగాలి అది ఇది అని ఆలోచిస్తుంటే ట్రంప్ ఏమంటున్నాడంటే భారతదేశము టారిఫ్లు తగ్గిస్తుందని ఆశిస్తున్నా అంటున్నాడు ఆయన. ఏంటి మనం టారిఫ్లు తగ్గించాలంట. భారతదేశం నుంచి ఆయన డిమాండ్స్ పెడుతున్నాడు, కానీ భారతదేశానికి ఏదో చేస్తాను లేకపోతే వాళ్ళకి ఏదో ఉపశమనం ఇస్తాను అనే మాట ఆయన చెప్పట్లేదు. రెండో వైపున సీనియర్ సిటిజన్స్ వీళ్ళకి సంబంధించిన అంశాలు అవన్నీ కూడా మనము చూస్తున్నాం. మొన్న భారతదేశానికి వచ్చిన అమెరికన్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బర్డ్ ఆమె మాట్లాడుతూ అమెరికా ఫస్ట్ అని మేము అంటున్నామంటే దాని అర్థం అమెరికా ఒక్కటే అని కాదు, మాతో వచ్చే వాళ్ళందరూ కూడా ఫస్ట్ అని మా కోరిక. ఇండియా ఫస్ట్, న్యూజిలాండ్ ఫస్ట్, ఆస్ట్రేలియా ఫస్ట్, ఎవరిది వాళ్ళు అలాగే అంటారు, దాంతో మీరేం అనుకోకూడదని. కానీ దురదృష్టవశాత్తు ఆ పరిస్థితి లేదు. ట్రంప్ ఏమాత్రం పునరాలోచించి ఇండియాకు అనుకూలంగా ఒక మాట అయినా చెప్పడానికి సిద్ధంగా లేరు. భారతదేశం తగ్గించాల్సిందనే అభిప్రాయంలో ఉన్నారు. ఈ ప్రకటనలో ఇంకో మాట చెప్పాడైనా, ఏప్రిల్లో ఇండియా ఫైనల్గా ఏ నిర్ణయం తీసుకుంటుందో మేము చూస్తాము, చూసిన తర్వాత మా చర్యలు ఉంటాయని ఆయన చెప్తున్నారు. సో మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అనే ఫిలాసఫీ తప్ప ట్రంప్ ఇండియాకి ఎలాంటి కన్సెషన్స్ ఇవ్వబోవడం లేదు. మనం కొంత ఇవ్వడానికి సిద్ధపడినా కానీ ఆయన ఏమాత్రం పట్టు విడుపులు ఆయన ప్రదర్శించడం లేదు. దానికోసమే రోజుకు రోజు మళ్ళీ ఆయన చెప్తున్నాడు. కానీ జైశంకర్ మటుకు మన విదేశాంగ మంత్రి, ఆయన మొన్న కూడా ఒక ఆన్లైన్ దీంట్లో మాట్లాడుతూ మా చర్చలు అంటే బీటీ అంటారు, బిజినెస్ ట్రేడ్ అగ్రిమెంట్, దీంట్లో చాలా కుదురుతాయని మేము ఆశిస్తున్నామని చెప్తున్నారు. మన ఆశాభావానికి ఏమీ ఆధారం లేదు. భారతదేశం అంతకంతకు ట్రంప్ క్యాంపులో చేరిపోతూ ఉంది. ట్రంప్కు మోడీకి ఉన్న స్నేహం వల్లనే. ఇంకొక చిన్న కనెక్షన్ ఏంటంటే ఉక్రెయిన్ వార్. ఉక్రెయిన్ మొన్న పుతిన్తో మాట్లాడిన తర్వాత శాంతి తాత్కాలికంగా 30 రోజులు విరామం ఇవ్వాలి, అలాగే న్యూక్లియర్ పవర్ ఇన్స్టాలేషన్స్ మీద దాడి చేయకూడదు, ఇలాంటి కొన్ని అవగాహనలు సూచనలు ట్రంప్ చేశారు. ఒప్పుకున్నట్టే ఇద్దరు కూడా మాట్లాడారు. కానీ ఉక్రెయిన్ జెలెన్స్కీ మళ్ళీ షరతు పెడుతున్నాడు, మా దగ్గర నుంచి తీసుకున్న భూభాగాలన్నీ మాకు ఇస్తే తప్ప ఇది కుదరదు అని అతను మళ్ళీ ఒక పేచి పెడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ట్రంప్ అయితే ఆయన మీద గట్టిగా ఒత్తిడి పెడుతున్నాడు, అన్నీ మాకు హ్యాండ్ ఓవర్ చేయమంటున్నాడు ఆయన. ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే, కానీ దారుణం ఏమంటే టు కంక్లూడ్, ఉక్రెయిన్ రష్యా గురించి నేను మాట్లాడుతున్నాం, కానీ ఈ సమయంలో గాజా మీద దాడి చేసి ఘోరంగా 240 మంది పాలస్తీనియన్లను నిన్న ఘోరంగా చంపేశారు. ఇజ్రాయెల్ దాడులు పెంచుతుంది గాజా మీద, అలాగే హైతీల మీద దాడి అని చెప్పి అమెరికా దాడి చేస్తుంది. అంటే ఒక విధంగా వాళ్ళు టెన్షన్ హాట్స్పాట్ను షిఫ్ట్ చేస్తున్నారు, బదలాయిస్తున్నారు తప్ప నిజంగా శాంతి దిశలో నడుస్తున్నారా? అలాగే అమెరికాలో కూడా భారతీయులకు ఈ సీనియర్ గ్రీన్ కార్డ్ హోల్డర్లకు కూడా ఈ అశాంతి ఎలా అన్న ప్రశ్న మటుకు అలాగే ఉంది. సార్ రైట్ సార్, థ్యాంక్ యూ.